హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి మళ్ళా కూడా కొంతమందికి రీవెరిఫికేషన్స్ అయితే చేయబోతున్నారనమాట. ఈ యొక్క మెడికల్ పెన్షన్స్ అండ్ అదేవిధంగా వికలాంగ పెన్షన్లకు సంబంధించి. అది ఎవరికి ఈ రీవెరిఫికేషన్స్ మళ్ళా చేయబోతున్నారు అండ్ అదేవిధంగా చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఓకేనా. సో అయితే ఈ కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. తప్పకుండా మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తుంటాను. టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళండి, ఒకసారి స్క్రోల్ చేసి చూడండి. డైలీ కూడా ఇన్ఫర్మేషన్ అయ్యేటువంటిది అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చి మనకు రాష్ట్రంలో ఈ యొక్క వికలాంగ పెన్షన్స్, మెడికల్ పెన్షన్లకు సంబంధించి మళ్ళా కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టబోతున్నారన్నమాట. సో అయితే ఈ యొక్క రీవెరిఫికేషన్స్ ఎవరికి చేయబోతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ వివరాల గురించి తెలుసుకునే ముందుగా మనకు రాష్ట్రంలో ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్లు అనేటువంటి వాటిని ఈరోజు ఉదయం నుంచి అయితే పంపిణీ చేశారనమాట. సో ఎవరైనా ఈరోజు పెన్షన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే 3వ తారీఖున గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ అధికారులే వచ్చి మీ దగ్గరికైనా ఇస్తారు. లేదంటే మీరు వచ్చింది వాళ్ళకి తెలియదు కాబట్టి మీరే వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళేది తీసుకోండి. రేపు పంపిణీ అయితే చేయరనమాట. అంటే అక్కడక్కడ ఉంటారు కదా అరొకర పెన్షన్స్ అనేటువంటివి తీసుకోకుండా. ఓకేనా. సో అటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఓకేనా. దాని తర్వాత 4వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయరండి. కేవలం 2 రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు. 1వ తారీఖున, 3వ తారీఖున. ఎందుకంటే రేపటి రోజున సెలవు దినం కాబట్టి. ఒకవేళ మీరు 3వ తారీఖున కూడా రాలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నట్లయితే నో ప్రాబ్లం, నెక్స్ట్ మంత్కి అయితే తీసుకోండి, నవంబర్ నెలకు సంబంధించి. అప్పుడు మీకు 2 నెలల పెన్షన్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ అనుకోండి, ఈ నెలలో తీసుకోలేదు అండ్ అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్ నెల 4,000 రూపాయలు, నవంబర్ నెల 4,000 రూపాయలు, రెండో కలిపి 8,000 రూపాయలు అయితే మీకు ఈ యొక్క నవంబర్ నెలలో వర్తిస్తుంది అనమాట. అప్పుడైతే మీకు అంత పెన్షన్ అయితే ఇస్తారు. సో నో ప్రాబ్లం. అట్టని మీరు 3 నెలల వరకు అయితే తీసుకోకపోతే ఏం కాదు. దాని తర్వాత అంతకుమించి ఎక్కువ నెలలు అయితే పెండింగ్లో పెట్టుకోవద్దు. నేను చెప్పానని మీరు అట్లయితే పెండింగ్లో అయితే పెట్టుకోవద్దు. సో కేవలం 3 నెలల వరకు అయితే మనకు ప్రభుత్వం అయితే ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చింది. 3 నెలలు తీసుకోకపోయినా నో ప్రాబ్లము. దాని తర్వాత 3 నెలల పెన్షన్ కలిపి ఒకసారి తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అంతకుమించి అయితే ఎక్కువ పెట్టుకోవద్దు మీరు పెండింగ్లో. ఓకేనా. ఇక్కడ వరకు ఇది క్లియర్ అనమాట. ఇక ఈ యొక్క రీవెరిఫికేషన్స్ అనేటువంటివి ఎవరెవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మళ్ళా అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా. సో మనకు రాష్ట్రంలో గత 2 నెలల నుంచి ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ అండ్ అదేవిధంగా మెడికల్ పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి రీవెరిఫికేషన్స్ చేశాక కొత్త సదరం సర్టిఫికెట్లు అయితే జారీ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా రీఅసెస్మెంట్కు వెళ్ళాక వాళ్ళకి సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ వికలాంగతత్వం ఉంటే దాన్ని బేస్ చేసుకొని పెన్షన్ ఇవ్వాలా లేదా, ఏ రకమైనటువంటి పెన్షన్ ఇవ్వాలి, ఆ విధంగా డిసైడ్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను ఎంత పర్సంటేజ్ ఉంటే ఏ పెన్షన్స్ ఇస్తారు, ఎంత పర్సంటేజ్ లేకపోతే పెన్షన్ అనేటువంటిది రద్దు చేసేస్తారు, ఆ వివరాల గురించి ఆ విధంగా మీకు చేశారనమాట. బట్ దాని తర్వాత చాలామంది ఒక 95% వరకు మేము పెన్షన్లకి అర్హులమి, మాకు ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్గా మాకు మెడికల్ పెన్షన్ వస్తుంది, మేము మెడికల్ పెన్షన్కి అర్హులమి అనే విధంగా చాలామంది కూడా అప్పీల్ చేసుకున్నారనమాట. 95% వరకు. ఓకేనా. సో సదరం సర్టిఫికేట్స్ వచ్చాయి కొత్తవి, బట్ దాంట్లో కొంచెం తప్పులుగా రాంగ్గా ఉన్నందువలన వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్పీల్ అయితే పెట్టుకున్నారు. అప్పీల్ పెట్టుకున్న తర్వాత ఇక వీళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయాలి ఖచ్చితంగా. వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేసి దాంట్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా పెన్షన్ ఇవ్వాలా లేదని డిసైడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. అందువల్ల వీళ్ళందరికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. నేను చెప్పాను కదా మీకు, థంబ్నెయిల్లో కూడా చూశారు. వీళ్ళకి మాత్రం రీవెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారని. అది ఎవరికి అంటే అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు మాత్రం రీవెరిఫికేషన్స్ అయితే మళ్ళీ చేస్తారు.
బట్ ఇంకా మనకు డేట్స్ అనేటువంటివి అయితే ఇవ్వలేదు. ముందు ముందు రోజులైతే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కల్లా వీళ్ళకి క్లియర్ చేయాలి కాబట్టి. ఈరోజు వాళ్ళకి పెన్షన్ అయితే ఇచ్చారు అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు. బట్ దేని మీద బేస్ చేసుకొని ఇచ్చారు అంటే, పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ పాత సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉందో దాని మీద బేస్ చేసుకుని అయితే ఇచ్చారు అప్పీల్ పెట్టుకున్నా సరే. బట్ నెక్స్ట్ నవంబర్ నెలకల్లా వాళ్ళకి క్లియర్ చేయాలన్నమాట. ఈ లోపల రీఅసెస్మెంట్స్కు కంప్లీట్ చేసి దాని తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేసి దాంట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలా లేదని డిసైడ్ చేసి మీకు ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే చూపిస్తారనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి మనకు ఈ నెలలోనే డేట్స్ అనేటువంటివి అయితే ఇచ్చేస్తారు. మొత్తం కూడా మీకు ఈ నెలలోనైతే కంప్లీట్ చేస్తారు. ఓకేనా. బట్ నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం రీఅసెస్మెంట్స్ మళ్ళీ అయితే చేయబోతున్నారు. ఇక ఈ యొక్క రీఅసెస్మెంట్స్ కంప్లీట్ అయ్యాక ఇక రెగ్యులర్గా సదరం సర్టిఫికేట్స్కి సంబంధించి ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ అండ్ అదేవిధంగా మెడికల్ పెన్షన్లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ మళ్ళీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ క్లియర్ అయ్యాక ఇక మెయిన్ టాపిక్ దగ్గరకు వద్దాము. కొత్త దరఖాస్తులు అయితే ప్రారంభమవుతాయి అన్నమాట. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా పెన్షన్స్కు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ మనకు కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఈ రీఅసెస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్ అయ్యాక దాని మీద ఫోకస్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఇది వరకు చెప్పారు, మనకు చాలాసార్లు చెప్పారు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే ప్రారంభిస్తున్నామని. బట్ మనకు ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. వెరిఫికేషన్ కావచ్చు, ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలు ఏమీ కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. ఓకేనా. సో ముందు వచ్చేసి ఈ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఆ వివరాల గురించి చూద్దాం. మీరు జస్ట్ తెలిసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది ఫ్యూచర్లో. నేను అప్పుడు కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులు అయితే ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి మాత్రమే పెన్షన్లు అనేటువంటివి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు తప్పనిసరిగా అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 50 సంవత్సరాలు అయితే ఉండాలని కూటమి ప్రభుత్వం పరిగణించింది అనమాట. ఇక వికలాంగులు సంబంధించి చూసుకుంటే దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే వికలాంగతత్వం నిర్ణయించేటువంటి సదరం సర్టిఫికేట్లో తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క వికలాంగ పెన్షన్స్కి ఎంత పర్సెంటేజ్ ఉండాలో అనే విషయాల గురించి మీకు ఆల్రెడీ తెలుసు. నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. అండ్ అదేవిధంగా కుటుంబంలో అనగా రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగి అయితే అయ్యి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే మీకు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకేనా. అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తూ ఉండకూడదు. వ్యవసాయ భూమి వచ్చేసి 7 ఎకరాలకు మించి అయితే ఉండకూడదు అనమాట. 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. ట్రాక్టరు ట్యాక్సీ మినహాయించి 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు అర్హతలు అనేటువంటివి. సో మీకు ముందు రోజుల్లో ఇంకేమైనా చేంజెస్ చేసినా సరే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం కొంచెం బ్రీఫ్గా. సో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇదే డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. ఓకేనా. సో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆధార్ నంబరు, దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నంబరు, పేరు, దాని తర్వాత తండ్రి పేరు, నెక్స్ట్ వచ్చేసి లింగము, ఇక ఆధార్ కార్డు ప్రకారము వయసు, కులము, మతం కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ విద్యా అర్హత ఎంతవరకు చదువుకున్నట్లయితే పెట్టుకోవాలి. ఇక వైవాహిక స్థితి, ఇది ముఖ్యంగా మహిళలకు డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడో అయితే విడోవో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మొబైల్ నెంబరు. సో ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ 2 అయితే ఉన్నాయండి. సో ఇవి 2 కూడా మీకు సేమ్ ఉన్నట్లయితే 2 కూడా ఒకే విధంగా అయితే పెట్టుకోండి అడ్రస్లు. ఓకేనా. లేదనుకుంటే వేరువేరుగా పెట్టుకోండి. ఇక పెన్షన్ రకము, ఇక్కడ ఉన్నాయి మనకు చాలా రకాల పెన్షన్స్. ఈ పెన్షన్స్లో మీరు దేనికైతే అర్హులు అవుతారో దాన్ని ఇక్కడైతే మెన్షన్ చేసుకోవాలన్నమాట క్లియర్గా. ఓకేనా. సో ఇక వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర ముందుగా సదరం సర్టిఫికేట్ ఉండాలి, దాన్ని అప్లై చేసి ఉండాలన్నమాట. ఇక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్స్, దాని తర్వాత ఫైనల్గా వచ్చేసి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఆధార్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్లు, రైస్ కార్డ్ జెరాక్స్. ఓకేనా. సో ఇక గడిచిన 6 నెలల క్రితం కరెంటు బిల్ జెరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. ఇక్కడ 6 నెలలు కాదండి, సరాసరి మనకు 12 నెలలు అయితే తీసుకుంటారనమాట కరెంటు బిల్కి సంబంధించి. ఇక ఫైనల్గా వచ్చేసి ఒక ఫోటో. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చిన వెంటనే. ఓకేనా. సో బట్ మీకు ముందుగా ఒక క్లారిటీ అయితే ఉంటుందని చెప్పాను ఈ వీడియోలో. సో మీరందరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.